కడప జిల్లా గండికోట అభివృద్ధి పనుల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. గండికోట ముఖద్వారం వద్ద రిత్విక్ కంపెనీ అభివృద్ధి పనులు చేస్తోంది. అయితే తమ సమస్యలు పరిష్కరించేదాకా పనులు జరగనివ్వబోమని పేర్కొంటూ ఈ నెల 6న గండికోట గ్రామస్తులు ఈ పనులను అడ్డుకున్నారు. రిత్విక్ కంపెనీ క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు గండికోటకు వెళ్లి కంటైనర్ అద్దాలతో పాటు కార్యాలయంలోని పలు సామాగ్రిని ధ్వంసం చేశారని కంపెనీ ప్రతినిధులు ఆరోపించారు. బాధితుల దగ్గర నుంచి వివరాలను సేకరించిన పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.